శ్రీరామ్, భారత్ మాతా కీ జై. రాముడికి రేపు పట్టాభిషేకం కంటే కుంగిపోలేదండి. అరణ్యానికి వెళ్లాలంటే కుంగిపోలేదండి. అలాంటి అయోధ్య శ్రీ రామ మందిరంలో శ్రీ ఛత్రపతి శివాజీ పీఠం బైలూరు యోగీష్ ప్రభు ఒక సంకల్పం మేము తీసుకున్నాం. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలి, శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్ గారు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉత్తరప్రదేశ్ లో రావాలన్న ఒక సంకల్పంతోని అయోధ్య శ్రీ రామ మందిరంలో 26 ఆగస్టు అన్నమాట ఉదయం 7 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం అన్నమాట జరపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. అలాగే ఏదైతే అస్సాం వరదలో పిల్లలు, పశువులు, పెద్దవాళ్ళన్న తేడా లేకుండా చాలా మంది వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. అలాంటి వాళ్ళకందరికీ సద్గతి ప్రాప్తి పొందాలని గుఫ్తార్ ఘాట్ లో అయోధ్యలో ఉన్న సరయూ నది తీరంలో అక్కడ తిలోతర్పణ కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమాన్ త్రిపాఠి గారు అయోధ్య మేయర్ గారు వస్తున్నారు. అలాగే శ్రీ శంకర్ స్వామీజీ గారు తెలంగాణ సాధుపతి అధ్యక్షుడు, అలాగే శ్రీమాన్ కేసరి మహేందర్ గారు ఛత్రపతి శివాజీ పీఠం ఆల్ ఇండియా అధ్యక్షుడు, అలాగే శ్రీమాన్ మణిదీప్ గారు తెలంగాణ ఎండోమెంట్ సెల్ కో కన్వీనర్ గా వారు ఉన్నారు. శ్రీమాన్ గోపాల్చారి గారు మన మధ్యలో ఉన్నారు. వీళ్ళందరూ పాల్గొంటున్నారు. శ్రీమాన్ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, బీజేపీ ఎమ్మెల్సీ, వారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాబట్టి ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయబడుతుంది. జై శ్రీరామ్.